50 వసంతాలు సందర్భంగా మనం అందరం కలిసినాం ఇక్కడ. ఇప్పటికీ మాకన్నా ముందు మా గదర్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ జల్కర్ శ్రీనివాస్ గారు మాట్లాడారు. అలాగే మా తోటి కలిసి ప్రయాణం చేసి అదే ప్రయాణంలో కొనసాగిస్తున్న డాక్టర్ ప్రొఫెసర్ కాసిం గారు మా నాన్నతో కలిసి విప్లవోద్యమంలో కలిసి ఒక మహత్తరమైన ఉద్యమాల్లో తన జీవితాన్ని, తన శ్రమని తన యుక్త వయసులో ఇచ్చిన పెద్దలు వైఎస్ రాములు గారు, వీళ్ళందరితో పాటు దీనికన్నా ముందు ఒక చిన్న గానంతో మొదలు పెడదాం మనం. ఇది మీరందరూ కలిసి పాడుకున్నవే, కలిసి ఆలాపన చేసినవే. ఇది నాన్న ఇట్లా మొదలుపెట్టేవారు, మీరు కూడా ఆ గొంతును కలపాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంత పెద్ద గొప్ప పాట అని కాదు, అంత గొంతు కూడా నాకు లేవు, కొత్తగా ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ కూడా కలపాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నప్పుడు నాన్న మీ అందరి నుంచి స్వీకరించేవాడు. ఓ ఒక్కసారి మీరందరూ కూడా ఓ. మిత్రులారా, ప్రజల దగ్గరికి పాట, పాటే ప్రజల దగ్గరికి అనే 2 అక్షరాలు మన డాక్టర్ ప్రొఫెసర్ కాసిం గారు చెప్పినట్టు ప్రజల్లో ఉన్న బాణీలను తీసుకొని మళ్ళీ తిరిగి ప్రజలకు ఇచ్చిండ్రు. ఈ మౌలికమైన అంశము ఈ 2 బీజాల్లో ఉంది. మనం సభలకు వెళ్ళినప్పుడు ప్రసంగాలు ఉంటాయి, దాంట్లో సంస్కృతి ఉంటుంది. ప్రసంగాన్ని సాంస్కృతిక మలచాలి. మనం ఒక హాల్లో కూర్చున్నప్పుడు, ఒక సభకు వచ్చినప్పుడు ఒక వేవ్ లెంత్ క్రియేట్ అవుతుంది. అవన్నిటిని ఒక దగ్గర చేర్చి శబ్ద తరంగాల్ని ప్రజలకు తిరిగి అందించే ప్రక్రియే ప్రజా సంస్కృతి. దాంట్లో భాగంగా అరుణోదయ సంస్థ ద్వారా నాకు 4-5 పరిచయం. ఇప్పుడు సంస్థతో, అంటే అరుణోదయ సంస్థతో కలిసి, నాన్నతో కలిసి అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న రామారావు గారు, విమలక్క, అట్లాగే మిత్రన్న, ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఈ సంస్థలన్నీ విప్లవ సంస్థలు, ప్రజా సంస్థలు, ప్రజా సాంస్కృతికల భాగంగా మనం అందరం ఈ వేదిక మీదకి వచ్చినాం. అసలు పాట, డప్పు, గోషి, గొంగడి, గజ్జలు ఇది నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఉన్న శ్రామిక వ్యవస్థలో తీసుకొచ్చిన కళారూపాలు ఇవి. ఈ పైన ఉండే సంస్కృతి వేరు. ఆ సంస్కృతికి అది వాళ్ళకే అర్థమవుతుంది. శ్రమతో కూడిన సంస్కృతి కాదు, కానీ ఈ శ్రమజీవులు ఆ నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఉన్న ఈ అట్టడుగు ప్రజల సంస్కృతి, ప్రజా సంస్కృతి. ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ ప్రయాణం అరుణోదయాది. అంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక 50 ఏళ్ళు ప్రయాణం చేయడం అంటే ప్రతిసారి విప్లవ శక్తులపైన, విప్లవ సంస్కృతి పైన, విప్లవ సంస్థల పైన ఎప్పుడూ అప్రకటిత నిషేధం కొనసాగిస్తూనే ఉంటారు. దాంట్లో భాగంగా తెలంగాణ వచ్చిన తర్వాత జనాట్య మండలి కానీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ సంస్కృతి కానీ, అరుణోదయ సంస్కృతి కానీ, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రావడానికి, పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రత్యేక తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళని మొదట రావడంతోనే దీని మీద నిషేధం ప్రకటించారు. అంటే ఏ పాలకులైతే ఈ విప్లవోద్యమాల సంస్కృతిని వాడుకొని, వాళ్ళ త్యాగాలను వాడుకొని అధికారంలోకి వచ్చిండ్రు, వాళ్ళు కూడా ఈ సంస్కృతిని బంద్ చేయాలనుకున్నారు. ఎందుకంటే ఇది వాళ్ళ పైన ఉన్న పాలకుల సంస్కృతికి వ్యతిరేకంగా ఉంటుంది, ప్రజల్ని మేలుకొల్పుతారు కాబట్టి.
ఈ విప్లవోద్యమంలో అరుణోదయ అనే ప్రత్యేకమైన పాత్ర, జనాట్య మండలి ప్రత్యేకమైన పాత్ర, లేకపోతే ప్రజానాట్య మండలి ప్రత్యేకమైన పాత్ర అని చర్చించే సమయంలో కానీ ఈరోజు కూడా అరుణోదయ ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎందుకంటే మిత్రులారా, అనేక వైరుధ్యాలు ఉంటాయి, ఉండాలి కూడా. సాంస్కృతిక పరంగా మనకు వైరుధ్యాలు లేవు, మన మధ్యలో వైరుధ్యాలు లేవు, కానీ ఆ పైనున్న సంస్కృతికి మనకు వైరుధ్యం ఉంది. ఈరోజు బహుళజాతి కంపెనీలు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఏం రావు, 50 ఏళ్ళకి వెళ్ళి అదే పని చేస్తున్నాయి. కానీ మనం మన సంస్కృతిని, మన సంస్కృతిలో వచ్చిన, మన సంస్థల నుంచి వచ్చిన కళాకారులు, కవులు, రచయితలు, కళాకారులు ఆ చివరి వరకు నిలబడి అదే పందాను కొనసాగిస్తే అది ప్రజా పంద అవుతుంది, అది అరుణోదయ పంద అవుతుంది, అది ప్రజల పంద అవుతుంది. మిత్రులారా, ఈరోజు ప్రజా సంస్కృతి నిర్మాణం అనే కార్యక్రమం మీద సభ నిర్వహిస్తూ ఉన్నారు. మనం అందరం ఇక్కడ ఉన్నాము అంటే ఇది పైనున్న సంస్కృతి మనకి అవకాశం లేదు, ఇది మనం ఏర్పరచుకున్న సంస్కృతి. ఈ సంస్కృతి ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతుందని, ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. మనని నిర్మాణం చేసుకునే క్రమంలో మనం అనుకుంటున్నాం వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, కానీ మనం నిర్మాణం చేసుకుంటూ, మనని జ్ఞానవంతులను చేసుకుంటూ, చైతన్యవంతులను చేసుకుంటూ ఆ పైనున్న ఈ సంస్కృతి వారికి ఒక గుణపాఠం చెప్తున్నాం. వరే భగవాన్లారా, మీరు మారండి, మీ సంస్కృతి కన్నా మా సంస్కృతి గొప్పది. మేము ప్రజా సంస్కృతిలో మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, మేము శ్రామిక శక్తులుగా పనిచేస్తున్నాం. మీ దోపిడీ వ్యవస్థని కూడా మార్చుకోండి, మీ ఆలోచన విధానాన్ని చెప్పే ప్రయత్నం ఈరోజు చేయాల్సిన అవసరం ఉంది. మనం ఫ్యాసిజం అంటున్నాము, నాజిజం అంటున్నాము, మనం మార్క్స్ అంటున్నాము, లెనిన్ అంటున్నాము, కానీ వాళ్ళు రాముడు, కృష్ణుడు, శివుడు అని చెప్పినట్టు ఇంకా ఇన్ని దేవతలను తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. కానీ మిత్రులారా, మనం ఏ సంస్కృతి చెప్పాలనుకుంటున్నాం ప్రజలకి? మనం అనుకుంటున్నాం, ఈరోజు మాట్లాడుకుంటున్నాం మనం హిందువులం కాదా అని. మనం హిందువులే. మరి హిందువులు ఎన్ని సంస్కృతులా అంటే ఆ హిందువులు సనాతన ధర్మం అని అనేక విషయాల్ని మనం ముందు పెట్టి మనల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని ఎదుర్కొనే శక్తి ప్రజల శక్తి దగ్గర ఉంది, ప్రజా బాణుల్లో ఉంది, ప్రజా సంస్కృతిలో ఉంది. అరుణోదయ సంస్థ ఈరోజు 50 వసంతాల వరకు నిలబడి, అంటే ఈ పాట ఉంది, కలబడి నిలబడి పోరు చేద్దాం. సో ఈ క్రమంలో ఈ సంస్థను ఇక్కడి వరకు తీసుకొస్తున్న ఆ సంస్థ మౌలికంగా పనిచేస్తున్న, గ్రామ స్థాయిలో పనిచేస్తున్న ఆ కళాకారులు, రచయితలు, కవులు, వాళ్ళందరికీ కూడా మనకు ఒక గొప్ప సందేశం. వాళ్ళ జీవితాన్ని అర్పిస్తున్నారు, వాళ్ళ సమయాన్ని వెచ్చేస్తున్నారు, మనల్ని మేల్కొల్పుతున్నారు, మనల్ని మళ్ళీ ప్రజా సంస్కృతిలో భాగంగా మనల్ని నిలబెడుతున్నారు, పేద ప్రజల్ని నిలబెడుతున్నారు, పీడిత ప్రజల్ని నిలబెడుతున్నారు. ఈ సంస్థ ఇంకా గొప్ప కళాకారులను తీర్చిదిద్దాలని, గ్రామాలకు తరలాలని, దాన్ని ఎదుర్కొనే ప్రభావంలో మనమందరం తోడుగా ఉండాలి. కవులు, కళాకారులు, ప్రజలందరూ కూడా ప్రజల కోసం కొట్లాడుతారు, గట్టిగా పాటలు పాడతారు, కానీ వాళ్ళని బతికించుకునే ప్రోగ్రాం కూడా మనలాంటి చదువుకున్న మేధావులు, పనిచేసే వాళ్ళు, బుద్ధిజీవులు అందరూ కూడా వాళ్ళకు రక్షణ ఉండాలి. వాళ్ళందరినీ కూడా మనం స్వీకరించుకొని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఈ తరుణంలో ఉంది. ఎందుకంటే మన కవుల మీద, కళాకారుల మీద, అందరి మీద ఇప్పుడు వాళ్ళ సాంస్కృతికలో భాగంగా కేవలం పాటల ద్వారానే, వాళ్ళ సంస్కృతి ద్వారానే కాదు, వాళ్ళు మౌలికంగా కూడా దాడులు చేస్తున్నారు. చాలా సందర్భంలో గ్రామాల్లో కూడా మన కళాకారులని ఫిజికల్గా దాడులు చేస్తున్నారు. వీటన్నిటినీ మనం సంరక్షించుకోవాలి, వాళ్ళని కలుపుకోవాలి, వాళ్ళని దాచుకోవాలి, వాళ్ళని కడుపున పెట్టుకోవాలి. మనం తిరిగి వాళ్ళకు, ప్రజలకు అందించాల్సిన సమయం ఏర్పడింది.
అరుణోదయ సంస్థ ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు విమలక్కకి ఆ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.